దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, స్వయం సేవకులుగా జీవితంలో రాణించేందుకు తోడ్పాటునందిస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలింకో ద్వారా దివ్యాంగులకు ట్రైసైకిల్, ఇయర్ బడ్స్తో పాటు 15 రకాల పరికరాలను అందజేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అనంతరం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో దివ్యాంగులను స్వయం కృషితో ఎదిగే విధంగా సహకరిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులకు అందజేస్తున్నామని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులు స్వచ్ఛంద సంస్థల ద్వారా నేరుగా తనను సంప్రదించిన వారి అర్హతను బట్టి మెటీరియల్ అందజేస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రమాదాలకు గురైన వాళ్ళకి బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు 19,13,000 పైన కాస్ట్తో సైకిల్, ట్రైసైకిల్స్తో పాటు ఇయర్ పాడ్స్, చెవులకు ఇయర్ హెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు చెప్తా ఉన్నారు, గతంలో 2-3 సంవత్సరాలకు కూడా ఒకసారి వచ్చేటి కావు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ వికలాంగులుగా ఉన్నవారు వారిని పూర్తిగా ఈ సమాజంతో అందరితో సమానంగా వారిని భావిస్తూ, వారిని గౌరవిస్తూ వారికి ఇవ్వడం శుభసూచకం. ఈ నూతన సంవత్సరంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు. చాలామంది స్కూటీలు, తర్వాత బ్యాటరీ స్కూటర్స్ అడుగుతారు. అయితే ప్రభుత్వం దీని మీద ఒక నిబంధన 70% పైన ఉన్న వాళ్ళకి, 80% పైన ఉన్న వాళ్ళకి బ్యాటరీ తర్వాత స్కూటీ లాంటివి ఇచ్చేటటువంటి ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని ఒక్కరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ సైకిల్ మినిమం అంటే అది చాలా బలమైనటువంటి వాహనంగా ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అందరికీ ఎవరెవరికైతే రావాల్సిందో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత స్వయంగా మేము తీసుకుంటాం. మా అధికారులందరూ కూడా అనిల్ గారు, పటేల్ గారు, అలైకే పటేల్, స్వర్ణలత సంబంధించిన టీం ప్రత్యేకంగా ఈ జిల్లాలో రామగుండంలో ప్రత్యేకంగా దృష్టి సారించి మరొకసారి మీరందరికీ ఆ కమిటీ టెస్ట్లు ఏదో ఉంటుంది, అర్హులైన వారికి టెస్టులు నిర్వహించి అలింకో ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉన్నారు రామగుండం సంబంధించినటువంటి వారందరికీ కూడా. ఖచ్చితంగా మీరందరూ కూడా నిరాశ పడవద్దు, వారందరికీ కూడా త్వరలోనే ఇప్పించే కార్యక్రమం చేస్తారు. ధన్యవాదాలు.